కేఫ్ ఇది సినిమా టైటిల్ కాదు, ప్రతి ఒక్క క్యారాఫ్ని డిసైడ్ చేసే ఒక ఫీల్ గుడ్ మూవీ, డ్రామా, ఫ్యామిలీ, అంటే కామెడీ కూడా ఉంది. రాజీవ్ కనకాల గారు లీడ్ రోల్, బట్ హీరో శివ కూడా చాలా న్యాచురల్గా పర్సన్స్ లేకపోయినా బట్ వాళ్ళకి ఇచ్చే మనిషి వాల్యూ ఏంటి అనేది డైరెక్టర్ హర్ష అద్భుతంగా చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అందరికీ అనుగుణమైన, ఎటువంటి వరగటి లేకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ప్రజెంట్ చేశారు. మ్యూజిక్ బీజిఎం అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు. సబ్జెక్ట్ చూస్తేనే ఒక ఫీల్ గుడ్ మూవీ అన్న ఫీల్ వస్తుంది. వాచబుల్. నవాబ్ ఇప్పుడే నవాబ్ కేఫ్ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే తండ్రి కొడుకుల మధ్యలో ఎమోషన్ కానీ ఆ బాండింగ్ కానీ అసలు వేరే లెవెల్ చూపించారు డైరెక్టర్ గారు. నాకైతే అసలు పర్ఫార్మెన్స్ అన్న శివ గారు కానీ తేజు అశ్విన్ గారు కానీ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అయ్యి ఉన్నాయి అన్న. సీన్స్ ఏ సీన్స్ అంటే అసలు ఆ శివ అన్నది కొంచెం ఆ స్టార్టింగ్ ఆ కామెడీ సీన్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వెల్ అయితే అసలు ఆ ఇంటర్వెల్ అయితే అసలు మర్చిపోలేము అంతలాగా ఉంది నిజంగా. ఆ ఎండింగ్ వచ్చేసరికి అయితే అసలు ఒక సినిమాని ఒక హై రేంజ్కి తీసుకెళ్ళిపోయింది అన్న నిజంగా. అంటే ఛాయ్ అనేది ఒక ఎమోషన్ అన్న, ప్రతి ఒక్కరికి ఛాయ్ అనేది ఒక ఎమోషన్ కాబట్టి ఆ ఎమోషన్ని ఒక మంచిగా వాడుకొని మంచిగా స్క్రీన్ మీద మంచిగా థియేటర్లో స్టోరీ తీసుకొని సినిమా తీయడం అనేది అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు డైరెక్టర్ గారు. అంత నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. మీ అందరికి ప్రతి ఒక్కరికి నిజంగా నిలోఫర్ ఛాయ్ ఉంటారు చూడండి, ఆ ఛాయ్ గుర్తొస్తుంది అన్న ఈ సినిమా చూస్తే మీ అందరికి. కేఫ్ అన్న చాలా బాగుంది. హీరో బాగా చేశారు, స్టోరీ చాలా బాగుంది, డైరెక్షన్ అదిరిపోయింది. మెయిన్గా నాన్న కొడుకుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ సీన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుద్ది. సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్గా ఆ స్టోరీ అవ్వచ్చు, డైరెక్షన్, మెయిన్గా స్క్రీన్ ప్లే మాత్రం ఆ పిన్ టు పిన్ అయితే చూడొచ్చు. డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఈ మధ్యన ఉన్న సొసైటీ ప్రతి ఒక్కరు కూడా ఇంకా చాలా నచ్చుద్ది. అంటే వంశపారపరంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క కంపెనీకో లేకపోతే కొన్ని పనులు అయితే ఉంటే అవన్నీ కూడా వాళ్ళైతే నిలబెట్టాలి. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి అయితే వచ్చి చూడండి. ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్ సినిమా. నవాబ్ కేఫ్ మూవీ చూసాను. సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్లీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మాత్రం అసలు పిండేశారని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా వెళ్ళిపోయింది మూవీ. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ఎమోషనల్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అండ్ తేజు అశ్విని ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. అండ్ రాజీవ్ కనకాల గారు అయితే ఏడిపించేశారు, చాలా బాగా అనిపించింది. మెయిన్లీ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఫ్యామిలీతోటి వెళ్ళి మంచిగా చూసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి సినిమాలు చూడండి. ఎప్పుడు లవ్ స్టోరీస్ అవి ఇవి కాకుండా కొంచెం కొత్తగానే అనిపించింది. ఎందుకంటే చాయ్ వాళ్ళ స్టోరీ కాబట్టి కొంచెం కొత్తగానే ఉంది. సో చాలా బాగుంది. నాకైతే బాగా నేను చాయ్ తాగినప్పుడు కనెక్ట్ అయ్యాను. అంటే నెక్స్ట్ నేను కూడా ఇప్పుడు మూవీ చూసిన తర్వాత నిజంగా వెళ్ళి చాయ్ తాగాలనిపిస్తుంది. ఆ గొప్పతనం తెలిసింది. సినిమా రిఫరెన్స్ లాగే ఉన్న తీసుకున్నా అలా ఏం లేదన్న, అది ఇడ్లీ ఇది చాయ్ కదా, కొంచెం డిఫరెంట్ గా లేదు, కొంచెం బాగుంది. లేదు ఇది బాగుంది యాక్చువల్గా. యా అబ్బా అబ్బా నవాబ్ కేఫ్ అంటే సూపర్ అబ్బా, నిజంగాను ఇంకా తిరుగులేదు. టీకి తిరగలేదు, సినిమాకి తిరగలేదు భయ్యా. సినిమా అంటే నిజంగా చాలా బాగుంది. తండ్రి కొడుకులు కెమిస్ట్రీ అదిరిపోయింది. అలాగే తేజు అశ్విని అబ్బా హీరోయిన్లుగా చాలా బాగా చేశారు. నిజంగా ఒక తండ్రి కొడుకులో ఆ ప్రేమ అంటే ఏంటనేది సినిమా చూపించారు. నిజంగా సినిమా అంతే చూస్తాం చెప్పి నిజంగా టీ తాగినంత ఆనందంగా ఉంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. కెమిస్ట్రీ చాలా బాగుంది. అంటే ఒక తండ్రిని అర్థం చేసుకునే కొడుకులు బయట ఉంటారు. అంటే నువ్వే వ్యాపారం చేస్తున్నావు, కిరాణా కొట్టి అంటే కిరాణా కొట్టి అంటారా, మా ఓడి యూట్యూబ్ ఛానల్ పెట్టాడంటే లేదా అదంటే ఇది అంటే వ్యాపారాలు కాదు. ఇది ఫస్ట్లో అర్థం చేసుకోకపోయినా మధ్యలోంచి ఉంటుంది స్టోరీ. అయితే మనసు పిండేస్తుంది భయ్య. రాజీవ్ కనకాల గారి స్టోరీ ఏంటి, తండ్రి కొడుకులు, అలాగే తల్లి ప్రేమ, అలాగే అలా అన్నయ్యది చాలా బాగుంది. ఇలాంటి స్టోరీ అయితే ఇంత ముందే ఏది రాలేదు. ఎన్నో కాలేజ్ స్టోరీలు, ఎన్నో లవ్ స్టోరీలు వచ్చినాయి, కానీ ఇలాంటి స్టోరీ అనేది అయితే ఎప్పుడు రాలేదు. మీ అందరూ కూడా తప్పకుండా వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇడ్లీ కొట్లంటే ఇడ్లీ తెల్లైతే ఇడ్లీ అనవా నువ్వు? తెల్లైతే ఇడ్లీ అంటారు. టీ తాగరు, ఎవరు తాగరు. ఆ టీ అనేది మధురం ఏంటనేది ఈ టీ తాగితేనే తెలుస్తుంది. ఈ సినిమా చూస్తేనే దాని అర్థం అనేది తెలుస్తుంది. తప్పకుండా కూడా నవాబ్ కేఫ్ సినిమా బట్టి తప్పకుండా చూడండి. మంచి టీ లాంటి సినిమా అబ్బయ్య, సూపర్.